డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే కేవలం ఒక రాజ్యాంగ నిర్మాతమే కాదు, ఆయన ఒక సామాజిక విప్లవం. కానీ దురదృష్టవశాత్తు నేటి సమాజంలో ఆయన ఒక వర్గానికి, ఒక కులానికి మాత్రం పరిమితం చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇది మన ఆలోచన వైకల్యానికి నిదర్శనం. ఒక మహనీయుడు అందరవాడి కావాలి కానీ మావాడు నీవాడు అనే విద్వేష గోడల మధ్య ఆయన ఎందుకు బంధిస్తున్నాం? దీనికి ప్రధాన కారణం మనలోని సంకుచిత రాజకీయ ప్రయోజనాలు. రాజకీయ నాయకులు తమ ఓటర్ బ్యాంక్ కోసం మహనీయుల విగ్రహాలను వాడుకుంటున్నారు తప్ప వారి సిద్ధాంతాలను కాదు. అంబేద్కర్ కులం కోసం పోరాడలేదు, ఆయన న్యాయంపై పోరాడారు. అన్యాయం ఎక్కడ జరిగినా స్పందించే గుణం అయింది. కానీ మనం మాత్రం ఆయన ఒక వర్గానికి బ్రాండ్ అంబాసిడర్గా మార్చేసి మిగతా వారందరికీ ఆయనతో సంబంధం లేదని భ్రమను కల్పిస్తున్నాం. మరీ ముఖ్యంగా చదువుకున్నవారు, మేధావులు కూడా ఈ రకమైన ధోరణితో ఉండటం అత్యంత ప్రమాదకరమైన విషయం. చదువు మనిషిని సంస్కరించాలి, కానీ నేటి విద్యావంతులు తమ డిగ్రీల కంటే తమ కులానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తాము నమ్మే భావజాలానికి అంబేద్కర్ సరిపోతారా లేదా అని చూస్తున్నారు తప్ప అంబేద్కర్ చెప్పిన సత్యం ఏమిటని ఆలోచించడం లేదు. దీని వెనక ఉన్న అసలు కారణం సామాజిక భయం. అంబేద్కర్ని ఓనర్షిప్ తీసుకోవడం వల్ల తమకి ఎక్కడ ఇతర వర్గాల నుండి దూరం పెరుగుతుందో అన్న భయం కొందరిది అయితే, ఆయనను తన వాడుగా చెప్పుకోవడం ద్వారా మాత్రమే తమ ఉనికిని చాటుకోవాలని తాపత్రయం మరికొందరిది. ఈ రెండు ధోరణులు కూడా సమాజానికి హానికరమే. మహనీయులను వర్గీకరించడం వల్ల మనం వారి నుంచి స్ఫూర్తి పొందలేకపోతున్నాం. అంబేద్కర్ రాసిన ఆర్థిక సూత్రాలు, మహిళా హక్కుల కోసం చేసిన పోరాట, నదుల అనుసంధానం గురించి ఆయనకున్న దార్శనికత ఇవన్నీ ఏ కులానికి చెందినవి కావు. అవి దేశ ప్రయోజనాలు. కానీ మన చర్చలన్నీ కేవలం రిజర్వేషన్ల చుట్టూనో లేక కుల రాజకీయాల చుట్టూనో తిరుగుతున్నాయి. మేధావులు ఈ పరిధిని దాటి ఆలోచించలేకపోవడం వల్లే సామాన్య ప్రజల్లో కూడా ఈ చీలిక వస్తుంది. ఒక వర్గం వారు అంబేద్కర్ను తన సొంత ఆస్తిగా భావించి ఇతరులను దూరం పెట్టడం, మరొక వర్గం వారు ఆయన తమ వాడు కాదులే అని ఉదాసీనంగా ఉండటం వల్ల దేశం ఒక గొప్ప మేధావిని కోల్పోతుంది. ఈ వైఖరి మారాలంటే మనం మహనీయులను వారి ఆలోచన ద్వారా చూడాలి తప్ప వారు పుట్టిన కులాన్ని బట్టి కాదు. అంబేద్కర్ అందరివాడు అని గొంతెత్తి చాడాల్సిన బాధ్యత నేటి యువతపై ఉంది. మనం ఆయన విగ్రహాలకు దండలు వేయటం కంటే ఆయన రాసిన పుస్తకాలను చదివి ఆదరించడం ముఖ్యం. అప్పుడే ఈ మీవాడు నీవాడు అనే విభజన పోతుంది. సమాజంలో పేరుకుపోయిన ఈ కులపిచ్చి, మేధావుల్లో ఉన్న కపటత్వం పోనంతకాలం అంబేద్కర్ ఆశించిన సమసమాజం ఒక కలగానే మిగిలిపోతుంది. మనం మేల్కోవాలి, మహనీయుల సంఖ్యల నుంచి విడిపించాలి, వారిని దేశ సంపదగా గుర్తించాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిడమిల్లుతుంది. జై హింద్.